హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి మీకోసం నేను రోజు చేసే హెల్తీ డ్రింక్ అయితే మీకు చూపిస్తున్నానండి. దానికోసం అయితే నేను ఇందులో 2 ఆమ్లా వేసుకున్నాను. ఆమ్లా అంటే ఉసిరికాయలండి. 2 ఉసిరికాయలు, పచ్చి పసుపు కొమ్ములు, ఇంకా బీట్రూట్ అండి. ఎల్లో కలర్లో ఉన్నాయి కదండి, క్యారెట్ కాదండి, పచ్చి పసుపు కొమ్ములు అండి. ఇంకా అల్లమును, పుదీనా, కరివేపాకు వేసేసాను. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసాను అనమాట. ఇది ఇప్పుడు మనం పుదీనాని, ఇంకా కరివేపాకు, కొత్తిమీర అవి కూడా కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే లీవ్స్ వెజిటేబుల్ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అందుకని ఇదైతే మార్నింగ్ పరాగడుపుని తాగితే చాలా మంచిదండి. ఈయనకైతే అలాగే ఇస్తాను, కానీ మా పిల్లలైతే పరాగడుపుని వాళ్ళకి తాగలేరు. ఏమైనా తిన్న తర్వాత అయితే తాగుతారన్నమాట. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదండి. ఇందులో ఆమ్లా కూడా వేసాను. వాళ్ళు ఎందుకో పొద్దున్నే లేచిన ఫస్ట్ అయితే తాగరు, టిఫిన్ తిన్నాక తాగుతారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను తాగుతాను, ఎందుకంటే వడగట్టేస్తాం కాబట్టి మనకి అంత ఇదైతే అనిపించదు. నేను కొంచెం తాగుతాను, మరీ ఎక్కువ నేను తాగలేను. ఇదైతే మొత్తం మిక్సీ చేసేసానండి. మిక్సీ చేసేసాక ఇలాగా ఇదైతే ఇప్పుడు నెట్టది ఇంకో చున్నీ ఉందన్నమాట. దాంతో అయితే నేను వడగొడుతున్నాను అనమాట. ఇలాగా మొత్తం కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కున్నాకే తర్వాత వడగడతానండి మొత్తం అన్నీ. ఆ క్లాత్ కూడా శుభ్రంగా నేను రోజు యూజ్ చేస్తాను కదా, ఇంకెప్పటికప్పుడు కడిగేసి పెట్టుకుంటాను. అలాగే వడగొట్టే ముందు కూడా శుభ్రంగా కడుక్కుంటాను. కడిగేసుకుని ఇంకా అయితే వడగొడుతున్నాను అనమాట. ఇలాగా నీళ్ళు వేసుకుని మనం ఇంకా ఇది ఇలా పిండితే ఎంత వాటర్ అయినా వస్తుందండి. అది కూడా నేను బాగా అందులో ఉన్న రసం అంతా వచ్చే వరకు అయితే ఇదైతే పిండుతాను. దీని తర్వాత ఈ పిప్ప కూడా నేను చెట్లకైతే వేసేస్తానండి. కొంచెం చెట్లు అయితే స్ట్రాంగ్గా పెరుగుతాయి అనేసి. నేను ఇంకా ఉల్లిపాయలని, ఇంకా నూనె అయిపోయిందని నూనె ఒకటి బుక్ చేశాను అనమాట ఆన్లైన్లో. ఇప్పుడే జస్ట్ 10 మినిట్స్ అయితే అయింది బుక్ చేసి. వచ్చేసినాయండి. దానికోసం 2 రకాల స్లిప్లు పెడతాడండి, లోపల ఒకటి బయట ఒకటిని. ఇంకా నూనెని ఇంకా ఇదైతే సోయాబీన్ అయితే తెప్పించాను ఇప్పుడు. ఎందుకంటే మొన్నటిదాకా శనగలు వాడాను కదా, మధ్య మధ్యలో అలా మారుస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు కూడా టేస్ట్ డిఫరెంట్ అయితే తిరుగుతుందని. ఇంకా ఆనియన్స్ అండి. ఆనియన్స్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారు కదా, యాపిల్ లాగా అయితే ఉన్నాయి కదా. నేను ఎక్కువ జీవా మార్ట్లో షాపింగ్ చేస్తానండి. జీవో మార్ట్లో ఇంకా క్వాలిటీ బాగుంటుంది మనకి. ఇదివరకు అయితే లేట్ అయ్యేదండి, బుక్ చేసిన 2 to 3 డేస్కి అయితే వచ్చేది అన్నమాట. ఇప్పుడైతే అలా కాదండి, బుక్ చేసిన పావుగంట తర్వాత వచ్చేస్తుంది. ఎందుకంటే జిప్టో లాంటి బిట్వీన్ యాప్లన్నీ అందులోంచి అయితే వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కూడా మారారన్నమాట. ఇంకా 10 to 30 మినిట్స్లో అయితే అలా తెచ్చేస్తారు. ఇంకా ఇవి అయితే నేను చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. చికెన్ ఫ్రై అయితే నాకు బాగా ఇష్టం. పకోడీలాగా బాగా వేపేసుకుంటాను అనమాట. ఇలాగ మాంసం అయితే అంతా ఒకసారి వేస్తే సరిగ్గా ఎగట్లేదు అనేసి ఇంకా సగం సగం వేసేసి నేనైతే చికెన్ బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. నాకు కర్రీ కంటే ఫ్రై అయితే బాగా ఇష్టం. కర్రీ అయితే ఒక ముక్క 2 ముక్కలు తింటాము. ఇంకా ఫ్రై అయితే మనం ఇంకా ఎక్కువ తినొచ్చు. ఎందుకంటే ఈయన ఎక్కువ కేజీ అలా చేసేస్తారన్నమాట. ఈయన తినేది 2 ముక్కలు, మిగతాదంతా కర్రీ అలాగ ఉండిపోతుంది. అందుకే ఫ్రై అయితే ఇంకా ఈయన తింటారు, ఇంకా నేను కూడా తింటాను. మధ్య మధ్యలో అటు ఇటు వెళ్తా కూడా ఒక ముక్క నోట్లో వేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. నేనైతే అలాగే తింటాను. ఇంకా వేగిని తీసేసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి అయితే వేసుకుంటున్నాను. దీనికోసం ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదండి. కొంచెం 3 గంటలు అయితే వేపేసుకోవచ్చు కొంచెం కొంచెంగా. ముందు వేగినాయి కదండి, అవి తర్వాత 2 కలిపేసి వేపేసి. ఎందుకంటే నేను ముందుగా మసాలా పట్టేసి ఉంచేసానండి. ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసేసాను. అయినా సరే లాస్ట్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి బాగా వేపేసుకోవాలండి. ఆల్రెడీ నేను చికెన్ గ్రేవీ అయితే తయారు చేశాను. 2-4 ముక్కలు వేసేసి ఇంకా కలేజా వేసేసి ఇంకా గ్రేవీ కర్రీ ఉంది కాబట్టి ఇదైతే నంచుకుని తింటాం అన్నమాట. ఇవి అయితే అండి మా కిటికీలో పావురం పిల్లల్ని అయితే పెట్టిందన్నమాట. మా శృతి చూపిస్తాననేసి తీసుకొచ్చి చూసారా, ఈ పిల్లలు పావురం ఇంకా వారానికి ఒక 2-3 పిల్లలు తీరుతూనే ఉంటాయండి. అత్తమాట గుడ్లు పెడతానే ఉంటాయి. ఎన్ని వద్దన్నా సరే మావయ్య గారు అయితే కిటికీలో అలాగే ఉంచుతారు ఆ బాస్కెట్. ఇంకా అత్తమాట గుడ్లు అయితే పెడుతూ ఉండి అలాగే పిల్లల్ని చేస్తూ ఉంటుందండి. ఇప్పుడే వచ్చినట్టున్నాయి, 2 days అయినాయి అంటే వచ్చి చూసారా ఎలా పొడుచుకుంటున్నాయో రెండుని. ఇంకా అట్లకి స్కిన్ కూడా సరిగ్గా రాలేదు.
ఇంకా సందాలైతే నేను మా చిన్న అమ్మాయికి తలపోటని కొంచెం జ్వరంగా ఉందనేసి నేనైతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళమన్నారని హాస్పిటల్‌కి అయితే వెళ్ళాము శృతి. ముగ్గురం కలిసి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇవాళ ఇంకా వాళ్ళ ట్యూషన్ టీచర్‌కి కూడా కాల్ చేసి చెప్పాను వస్తారా పావుగంటలో అనేసి. ఇంకా అందుకని ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోవాలండి. ఎందుకంటే అప్పటికే 7:30 అయిపోయింది. ఇంటికెళ్ళినప్పటికి అయి కొనుక్కొని ఇంటికెళ్ళినప్పటికి అలాగే 8 అయిపోతది. ఒక గంట లేట్ అయిపోయింది ఇవాళ ట్యూషన్‌కి అసలే. ఇప్పుడైతే మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుంచి రిక్షా ఎక్కితే మాకు 10 మినిట్స్‌లో అయితే వెళ్ళిపోవచ్చు. రిక్షాకైతే రూ. 12 అయితే ఇచ్చుకుంటారండి షేర్ ఆటోలో అయితేనే. ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతుందనమాట. ఇంకా మా చిన్నమ్మాయి అయితే దారిలో ఏది కనిపిస్తే అది అడుగుతుందండి. వాళ్ళ డాడీ అయితే కొనిస్తారు కానీ నేనైతే అన్ని రకాలైతే కొనను. వాళ్ళకి హెల్తీగా అనిపిస్తే కొంటాను. నేను అలా అయితే అసలు ఇచ్చుకోను నేను. అక్కడైతే చెరుకు రసం తాగాము. ఇంకా ఇది అండి బ్రెడ్ బజ్జీ అడిగిందన్నమాట. బ్రెడ్ బజ్జీ ఇచ్చుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా స్వీట్ కొట్లు ఆగిపోయి ఇకాలని ఏడ్చింది కానీ నేను తెచ్చుకోలేదు. డాడీ తీసుకొస్తారు వచ్చి అనేసి. ఇంటికి వచ్చాక ఇక్కడ హల్దీ కుంకుమ అయితే ఉన్నదండి. ఇక్కడ పార్టీ వాళ్ళది. వాళ్ళు మధ్యాహ్నమే చెప్పారన్నమాట, కేకేశారు. సరే అయితే సందాల హాస్పిటల్కి వెళ్ళొచ్చాక వస్తాను అనేసి వెళ్ళినప్పటికీ చూసారా లైన్ ఎంత పెద్దగా ఉందో. చాలామంది ఉన్నారండి. ఇంకా గమ్మున అయిపోయింది. అలాగని అంత లేట్ కూడా అవ్వలేదు. కానీ 10 నిమిషాలు పావుగంట అయితే లైన్లో నుంచోవాల్సి వచ్చిందండి. పసుపు కుంకుమ అయితే ఇంకా మన వస్తువుల కోసం కాదు కానీ పసుపు కుంకుమ కోసం అయితే ఎంత దూరమైనా వెళ్ళొచ్చండి. ఇంకా వాళ్ళు అయితే పసుపు కుంకుమ పెట్టి నువ్వులుండ అయితే ఇస్తారండి. ఇచ్చి ఏదోటి గిఫ్ట్ ఇస్తారు. వీళ్ళైతే చిన్న ప్లేట్లు అయితే ఇచ్చారన్నమాట. చూసారా అక్కడ ప్లేట్లు అయితే లాస్ట్‌లో ఒక ఆవిడ ఇస్తుంది చూసారా, టిఫిన్ తిని ప్లేట్లలాగా ఉన్నాయి చిన్నవి. ఇంకా ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.